తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి ప్రభుత్వం తరఫున ఆహ్వానము అందింది. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ రోజు ఈ యొక్క చర్చలకు ముహూర్తంగా ఈ యొక్క ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం కోసం జేఏసీ నాయకులు మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇందుకు సంబంధించి చర్చలు చేయనున్నారు. ఈ కమిటీకి అనగా జేఏసీ చైర్మన్గా మారం జగదీశ్వర్ మరియు ప్రధాన కార్యదర్శిగా ఏలూరు శ్రీనివాసరావు ఒకసారి భేటీ అయిన తర్వాత ఈ విషయాన్ని విలేకరులకు మరియు అందరితో కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అనగా ఇప్పటి వరకు పెండింగ్లో డిఏలు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ యొక్క కొత్త ఇది ఏ రకంగా ఉద్యోగులకు శాపమో నష్టమో నిన్ననే ఆ వీడియో గురించి చర్చించుకున్నాము. పిఆర్సీ కూడా ఇవ్వాల్సి ఉన్నది. పిఆర్సీ కమిషన్ తర్వాత అది ఇచ్చే రిపోర్టు దాని మీద వచ్చేటువంటి ఫిట్మెంట్ మీద అదనంగా సమస్యలు ఎట్లాగైతే ఉన్నాయో ఇంటరీమ్ రిలీఫ్కి అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 5% వస్తుంది. అసలు ఇప్పటికే పిఆర్సీ ఇవ్వవలసి ఉండే కానీ యొక్క జాప్యము గత ప్రభుత్వం నుండి నడుస్తుంది కాబట్టి ఎట్లా చేయడానికి వీల్లేదు. ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య కార్డులు కొన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేస్తలేవు కాబట్టి ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అంటే కూడా చర్చలో భాగంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఈ యొక్క ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ను గురించి చాలా రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ పాజిటివ్గానే ఉంది. మరి ఈ సమస్య గురించి ఏం జవాబు చెప్తుందో ప్రభుత్వం చూడాలి. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8 నుండి 9 వేల మంది వరకు ఇప్పటి వరకు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్లకు ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఆ యొక్క డబ్బులకు ఖజానా లేదు అంటే 8 నుండి 9 వేల మంది అట్లాగే 5 నుండి 6 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము చెల్లించవలసి ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా అయితే కనబడతలేదు. ఇటీవల కాలంలో రిటైర్ అయినటువంటి వాళ్ళ కుటుంబాలలో ఆత్మహత్యలు జరుగుతున్నవి. వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అనబడేటువంటి అంశంలో ఇప్పటికి ఎంతమంది చనిపోయారో పిల్లల పెళ్లిళ్ళు కాక వాళ్ళు చనిపోతున్నారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా బెనిఫిట్స్ రానందున చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 2వ తేదీ నాడు ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్ అయినటువంటి వాళ్లకు ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ అన్ని ఏక మొత్తంలో రిలీజ్ చేసి ఒకటేసారి వాళ్లకు వీలైనంత తొందరగా ఒక 2 వారాల లోపు ఈ యొక్క డబ్బులను రిలీజ్ చేసి ఇవ్వాల్సిందిగా ఖచ్చితంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము.